నమస్తే. చైత్ర నవరాత్రి వచ్చేసింది కదా! చైత్ర నవరాత్రుల్లో రామదేవుడి యొక్క పూజలు ఎంతో చక్కగా విశేషంగా చేసుకుంటూ ఉంటారు. ఆశ్వయుజ నవరాత్రుల్లాగే అమ్మవారి నవరాత్రులు చేసుకునే ఆనవాయితీ చాలా చాలా స్టేట్స్‌కి ఉంది ఇండియాలో. ఘటస్థాపన చేస్తారు. అంతే క్రమబద్ధంగా ఏ రకంగా అయితే ఆశ్వయుజ నవరాత్రి చేస్తారో అదే రకంగా చైత్ర నవరాత్రి కూడా చేసే ఆనవాయితీ చాలా స్టేట్స్‌కి ఉంది. అయితే మీరు రామ భగవానుడి యొక్క నవరాత్రుల్లో శ్రీరాముడి యొక్క బ్లెస్సింగ్స్ పొందడానికి మనం ఇంకేదైనా స్పెషల్గా చేసుకోవచ్చా? మనం చాలా చక్కగా ఏదైనా కథ చదువుకోవడం కానివ్వండి, వ్రతం చేసుకోవడం కానివ్వండి చేసుకోవచ్చా అంటే ఇదివరలో కూడా ఒకసారి నేను చెప్పున్నాను. బట్ నేను మళ్ళీ చెప్తాను. రామదేవుడి యొక్క వ్రతం కథ అని ఉంటుందండి. రామ భగవానుడి యొక్క కథ అంటారు, లేదా రామదేవుడి కథ పుస్తకము అంటారు. పూజ స్టోర్స్లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి తెచ్చుకోండి. చిన్న పుస్తకం, హార్డ్లీ 10-12 పేజీలు ఉంటాయి కావచ్చు. ఆ పుస్తకాన్ని మీరు ఎంతో చక్కగా, దీనికి కలసము ఏమీ లేవని చెప్పాను కదా, సో కాబట్టి మీరు చక్కగా శుచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని పీట ఏర్పరచుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకుని ముగ్గు పెట్టుకుని రామదేవుడి యొక్క పటం పెట్టుకుని చక్కగా ఆ పుస్తకాన్ని ఒక్కసారి తెచ్చుకున్న తర్వాత చదువుకోండి. అందులో ప్రసాదం నివేదన చేసే భగవంతుడి యొక్క నైవేద్యానికి కూడా మీకు అక్కడ రాసి ఉంటుంది. చాలా సింపుల్. అన్ని పచ్చి వస్తువులే, పచ్చి రవ్వ, పాలు, పంచదార, ఆవు నెయ్యి కలిపి 5 ఉండలుగా చేసేసి స్వామివారికి సమర్పిస్తారు. కానీ ఈ పూజకు ఒక నియమం అయితే ఉంది. మినిమం 5 వారాలు చేయాలి. 5 లేదా ఎనీ ఆడ్ నంబర్ సంఖ్యలో చేసుకోండి. 5, 9, 11 అలా మీ ఇష్టం. ఇన్ని వారాలు అయ్యేలోపు కూడా మీ కోరికలు నెరవేరడం చాలా చక్కగా అవుతాయి. అయితే మీ కోర్టు కచేరీలు కానివ్వండి, ఏదైనా గొడవలు కానివ్వండి, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, భార్యాభర్తల యొక్క అన్యోన్యత లేకపోవడం కానివ్వండి, లేదా కోర్టులో ఏమైనా కేసులు నలిగి ఎన్నో సంవత్సరాల నుంచి అవుతున్నా సరే అటువంటి వాటికి కూడా, అటువంటి మొండి కష్టాలకు కూడా ఈ వ్రతం మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఓకే, చాలా చక్కగా చేసుకోండి. ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే, ఎలాగో అమావాస్య అయిపోయింది కాబట్టి శుక్లపక్షంలో చేసుకోవడం ఎప్పుడూ మంచిది. ఏ వ్రతాన్నైనా, ఏ పూజనైనా, మీరు ఉద్ధరింపబడ్డానికి చేసే ఏ ప్రొసీజర్ అయినా సరే, ఏ పూజ అయినా సరే, రిచువల్ అయినా సరే శుక్లపక్షంలో మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు ఆశించేది గ్రోత్ కదా, క్షీణించిపోవడానికి కాదు మనం చేసేది. సో కాబట్టి శుక్లపక్షంలో చేసుకోండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్.